హలో అండి అందరికీ. చిన్న మేకప్ బ్యాగ్ చూద్దామా? చిన్న కిట్టు మనకి బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. మిగిలిన జాకెట్ ముక్కలతోనూ పీసులతోనూ మనకి వేస్ట్గా డ్యామేజ్ పీసులు ఏమైనా తీసుకున్నప్పుడు మిగిలిన దాంతో వేసుకోవచ్చు. ఇది ఫోము మధ్యలోది మందంగా వచ్చింది, శారీలోది కుట్టడానికి వచ్చిన శారీలోది. ఇది మెయిన్ క్లాత్, అడుగున లైనింగ్ క్లాత్, 3 క్లాతులు వాడాలి. ఇది 16 ఇంచులు పొడుగు, 14 ఇంచులు వెడల్పు, 16, 14 రాసుకోండి, ఎవరన్నా సరే రాసుకోండి. ఇది హ్యాండిల్కి తీసాను, కానీ హ్యాండిల్కి ఇది సరిపోలేదని మళ్ళీ వేరే మొక్క తీసాను. కటింగ్ మొక్క ఉంది కదా అని సరిపోతుంది అనుకున్నా, సరిపోలేదు కాబట్టి పక్కకు పెట్టేశాను. మళ్ళీ క్లాత్లో కొంచెం పొడుగు అటాచ్ చేస్తాను కొద్దిగా. ఇది జిప్పు, 16 ఇంచుల పొడుగు వచ్చిన సరిపోయే జిప్. అది చిన్ని పౌచులు కుట్టుకున్నప్పుడు ఇలాంటి జిప్పులు తెచ్చి పెట్టుకోండి ఎవరైనా సరే. జిప్ 5 రూపాయలు, 6, 10 రూపాయల లోపలనే ఉంటుంది, 5, 6 అలా. మనకు హోల్సేల్గా అయితే 5 రూపాయలు వస్తుంది. అలా తెచ్చి పెట్టుకుంటే చిన్ని పౌచులు మనం మిగిలిన క్లాత్తో ట్రై చేయొచ్చు. గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు, లేదు మన కస్టమర్కే ఇవ్వచ్చు. నేను అలా కుట్టిన పౌచేనండి ఇది. అలా చిన్నవి మనం మిషన్ దగ్గర మెటీరియల్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది జిప్పు మెయిన్ క్లాత్ మీద పెట్టి జిప్పు రన్నర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇది లైనింగ్ మధ్యలోకి మడత వేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో మడత ఇంకో మధ్యలోకి వేయండి. ఎలా ఇది 8.5 ఇంచులు వస్తుంది, 8.5, 8.5 వస్తుంది ఇది. అలా వేసిన తర్వాత మధ్యలో ఇటు ఈ చివర 2 ఇంచులు, ఆ చివర 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మధ్యలో 4.5 వస్తుంది, 4.5 మధ్యలో 4.5కి ఒక మార్క్ చేసుకుని ఈ చివర 2, ఆ చివర 2, ఇది పైకి 2.5, ఇది 2, అది 4.5 వస్తుంది. నేను ఎల్లో కలర్ పీస్తో మార్క్ చేశాను కదా, కట్ చేసేస్తున్నాను. కనిపిస్తుందా మీకు మార్కింగ్? అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఓపెన్ చేసుకుని దాని మీద ఫోము మెయిన్ క్లాత్ వేసి ఒక కుట్టు వేసుకోవాలి. అది ఎలా అయితే ఉందో అలా చుట్టూ ఒక రౌండ్ కుట్టు కదలకుండా వేసుకోవాలి ఫస్ట్. అలా వేసుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుంది. మనం హ్యాండిల్కి, జిప్పుకి, ఇవన్నిటికి కూడా ఒక స్టిచ్ ఎప్పుడు కూడా 3 కలిపి ఒక స్టిచ్ వేసేయాలి. ఫోమ్ మాత్రం సూపర్ వచ్చిందండి, చాలా మందం వచ్చింది. అలా మందంగా ఉన్న ఫోమ్ వేస్తే బ్యాగ్ నిలబడుతుంది చక్కగా. ఇది నేత చీరలో వచ్చిన ఫోము, అందుకే ఇంత మందంగా ఉంది. మన దగ్గరికి కస్టమర్ తెచ్చుకున్న శారీలో ఫోమ్ అన్నమాట అది, అందుకే అంత మందంగా వచ్చింది. అలా చుట్టూ నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. మొత్తం కూడా కుట్టు వేసుకున్న తర్వాత మనం చుట్టూ మార్క్ చేసుకున్న మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఉంది కదా, 3 కుట్టు వేసాక మార్క్ చేసిన దగ్గర నుంచి చుట్టూ ఒక కుట్టు కటింగ్ చేసేయాలి. 4 ముక్కలు తీసేయాలి. దాన్ని తీసేసి ఎడ్జులు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చుట్టూ ఖర్చు కూడా కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు జిప్పు రన్నర్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, మెయిన్ క్లాత్ మీద రివర్స్ జిప్పు పైకి వచ్చేలాగా అలా ఈ చివర ఆ చివర ఒక కుట్టు వేసేసి లోపలికి మడత పెట్టి జిప్పుని ఇంకో కుట్టు కూడా వేసేయాలి. మరి దాన్ని ఇలా లోపలికి తిప్పి కూడా ఇంకొక కుట్టు వేసాను. ఇప్పుడు ఆ చివర ఈ చివర జిప్పు వేసిన దగ్గర 1 ఇంచు కిందకి పెట్టి 4 ఇంచులకి మార్కు చేయాలి. జిప్పు దగ్గర 1 ఇంచు కిందకి, అక్కడి నుంచి 4 ఇంచులు మార్కు, అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఇది 20 ఇంచుల పొడుగు తీసుకున్నాను. ఇందాక మొక్క తగ్గింది అన్నాను కదా నేను,
ఇది 20 ఇంచుల పొడుగు హ్యాండిల్కి అనమాట. 2 మడతల మీద 20 ఇంచులు అంటే 40 ఇంచులు వస్తుంది. అది మధ్యలో మడత ఉంది నాకు దానికి. ఇప్పుడు అది మధ్యకి మడత వేసి మళ్ళీ మడత మళ్ళీ మడత అలా 3 మడతలు వేయాలి. ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. కొంచెం హ్యాండిల్ కొంచెం మందంగా నిలబడుతుంది అలా కుట్టు వేసుకుంటే. చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకో. తాడు కుట్టేసిన తర్వాత 4 ఇంచుల మార్కు చేసాం కదా మనం. ఆ 4 ఇంచుల మార్కు దగ్గరికి హ్యాండిల్ పెట్టి 4 ఇంచుల మార్కు దగ్గర రఫ్ ఇచ్చి సూది పైకి లేపాలి. ట్రైపాడ్ కదిలినట్టుంది, కొంచెం సైడ్ అయింది వీడియో. చిన్న రఫ్ ఇచ్చేసి అక్కడ 4 ఇంచుల దగ్గర సూది పైకి లేపి మళ్ళీ యువతల మార్కింగ్ దగ్గరికి సూది తెచ్చుకోవాలి. పాదాన్ని జరిపి రఫ్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ రెండో స్టిచ్ వేయాలి. ఈ చివరి కూడా హ్యాండిల్కి 2 పక్కల 4 ఇంచుల దగ్గర చిన్న రఫ్ ఇచ్చి సూది పైకి లేపి మళ్ళీ యువతలకు కూడా తీసుకొచ్చి మిగిలిన హ్యాండిల్ ఉంటుంది కదా, మనం ఆ హ్యాండిల్ని పైకి లాగేసుకుని ఇటు అటు 4 ఇంచులు సమానంగా హ్యాండిల్ పెట్టాలి. అప్పుడు పైకి లెగిసిన హ్యాండిల్ మనకి చేతికి పట్టుకోవడానికి వస్తుందన్నమాట. అంతే, 2 పక్కల కూడా స్టిచ్ అయిపోద్ది. అలాగా అటు పక్కన కూడా అలానే వేసేసాను. ఇప్పుడు హ్యాండిల్ లోపల పెట్టి అలా మధ్యకి మడత పెట్టి రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ ఎక్కించుకొని ఒకసారి ఎక్కించి తీసేసి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత తిరగేయాలి. హ్యాండిల్స్ మధ్యలోకి ఉండేలాగా పెట్టుకొని తిరగేయాలి. దాన్ని మెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా తిరిగేసేసి సెంటర్కి పెట్టుకోవాలి. జిప్పు 2 జిప్పులు వచ్చే సెంటర్ మనం కటింగ్ ఇచ్చాం కదా 4.5 ఇంచులు, ఆ సెంటర్కి రావాలి. ఆ సెంటర్కి వస్తే ఇటొక కుట్టు అటొక కుట్టు సమానంగా వేసేయాలి. రఫ్ ఇచ్చేసి 2 కుట్లు వేసాను. ఇప్పుడు మధ్యకి మడత పెట్టుకుంటే మనం కటింగ్ ఇచ్చినవి ఉంటాయి కదా, కటింగ్ ఇచ్చిన ముక్కలు మధ్యకి అలా నొక్కి పెట్టి 2 కుట్లు వేసేయాలి. 4 పక్కల కూడా 2 కుట్లు కడికి వేసేయాలి. అలాగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాగ్ మొత్తం కటింగు స్టిచ్చింగు కూడా పెట్టాను. కొలతలతో పెట్టాను కాబట్టి అందరూ ట్రై చేయండి. నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందో కూడా నచ్చిందా కామెంట్ చేయండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. మనం బ్లౌజులు కుట్టాక మిగిలిన పీసులతో మనం ఇలా చిన్న చిన్న పౌచులు అవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలాంటివి కుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కొత్త కొత్తవి ట్రై చేస్తుంటే బాగుంటుంది. నేను మిగిలిన ముక్క ఏది పాడేనండి. చీరలో వచ్చిన ఫోమ్ కానించి ప్రతిదీ జాగ్రత్త పెట్టి కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఇటువంటి స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి చాలా మోడల్స్ నా ఛానల్లో పెడతాను, చూడండి. రకరకాల పౌచులు మనం మైండ్ ఉపయోగిస్తూ మనం ఇంకా దీనికి మనం అరలు కూడా వేసుకోవచ్చు. మైండ్ ఉపయోగిస్తూ కూడా మనం రకరకాల పౌచులు మనం సొంతంగా కుట్టచ్చు. జిప్పులు అంటూ మన దగ్గర ఉంటే మనం ఎన్నైనా కుట్టచ్చు. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లైనా మోడల్గా మార్చి కుట్టచ్చు. ఇప్పుడు లోపలికి జిప్పు ఓపెన్ చేసి దాన్ని తిరగేయాలి. చూసారా బ్యాగ్ ఎలా ఉందో? చక్కగా ఫోము మందంగా ఉండడం వల్ల నిలబడుతుంది బ్యాగ్. ఇది పక్క నుంచి సౌండ్స్ వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చిందా? నాకైతే సూపర్ నచ్చింది. మనం టైలరింగ్ కదా, మిషన్ దగ్గర వాడుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు మేకప్ కిట్ అందులో పెట్టుకోవచ్చు. బాగుంది కదా? థ్యాంక్స్ అండి. వీడియో వాచ్ చేయండి అందరూ ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి.